బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు సార్. తర్వాత అక్కడ ఐసోలేషన్లో ఉంది సార్. ఐసోలేషన్లో ఎందుకు పెట్టింది? తాండ్రులుగా కొట్టలేరా డాక్టర్స్? ఇక్కడ నుంచి అక్కడ పంపించారు సార్. హైదరాబాద్లో పంపించారు. తర్వాత అక్కడ ఐసోలేషన్లో పెట్టారు సార్. ఐసోలేషన్లో ఎందుకు పెట్టారు? 3 months ఉన్నాం సార్. 3 months ఉన్నాం సార్. 3 months ఏమన్నారు డాక్టర్స్? గ్యారెంటీ ఇవ్వలేదు సార్. గ్యారెంటీ అంటే బ్రతకదని చెప్తారు. ఆ తర్వాత మీరు ఏం చేశారు? త్వరలోనే బాగా అవుతుంది, టీచర్ అవుతారు అని చెప్పారు సార్. హల్లెలూయా. నేను ప్రవచనం చెప్పాను. ఏమని? శనివారము మన చర్చికి వచ్చి సాక్ష్యము చెప్తుంది. అందరు ఎంతమంది అందరూ విన్నవాళ్ళు చెప్పలేస్తారు. ఒకసారి అందరూ చూపించారు. అదే రీతిగా ప్రవచనము ద్వారా దేవుడు ఆ కుమార్తెను స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఈ కుమార్తెను స్వస్థపరిచి దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఐసోలేషన్ నుంచి, నిమోనియా నుంచి విడుదల పొందింది. హల్లెలూయా. అన్ని టెస్టులు చేయించినప్పుడు ఆ టెస్టులను ఎలా వస్తాయి? అన్ని టెస్టులన్నీ నార్మల్ వచ్చేసాయి. న్యూమోనియా ఉందని డాక్టర్ చెప్పారు కదా. న్యూమోనియా ఏమైంది? మాయమైంది. యేసు నామములో ప్రతి రోగము, ప్రతి వ్యాధి దేవునికి లోపడుతుంది. ఆయన నామానికి లోపడుతుంది. మహిమపడతాం. ఇది మహిమ కలిగిన కార్యము. దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు ఇప్పుడు దీవించిన గాక.